హలో వీవర్స్, ఈరోజు మనం తెల్ల శనగలతో ప్రసాదం చేస్తాము. గణపతికి ఎంతో ఇష్టమైన తెల్ల శనగల ప్రసాదం ఎలా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా శనగలండి ఒక 10 అవర్స్ నానబెట్టుకున్నాను వాటర్లో వేసి. మనం ఇట్లా విరిచితే తోలు ఉడి రావాలి. ఒక 10 అవర్స్ ఊరబెట్టుకున్నవి బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచి నీళ్ళు వేసుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు 2 సీటీలు ఇచ్చుకుంటామండి. 2 సీటీలు అయినాయి. ఈ శనగలు కానీ బాగా ఉడికినాయండి. మరీ ఎక్కువ ఉడికిపోకూడదు. 2 సీటీలు అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పెనం పెట్టుకున్నాం పోపుకి. ఇందులో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకున్నామండి. ఇవి బాగా చిటపట్లాడాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాము. క్యారెట్ కొద్దిగా తురిమి పెట్టుకున్నామండి, అది వేసుకున్నాం. బాగా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుంబండి, పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను. అది కొద్దిగా ఇప్పుడు వేసుకుంటాము, కొద్దిగా మళ్ళీ కలుపుకుంటాం. కొద్దిగా ఇట్లా కొబ్బరి వేగడం వల్ల బాగా రుచి ఇస్తుందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకుంటాం నీళ్ళు లేకుండా. మంచిగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకుంటాము. కొబ్బరి వేయించినప్పుడు మంచిగా మసాలా మిక్స్ అయి ఉంటుందండి. ఇట్లా పైన వేసుకోవడం వల్ల తీపి కొంచెం బాగా టేస్ట్గా అనిపిస్తుంది తినేటప్పుడు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాం. బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇది కానీ ఒకసారి మిక్స్ చేసుకుంటామండి. వేడివేడిగా మన శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. గణపతికి మీరు ఇట్లనే చేసి పెట్టుకొని రోజు ఏదో ఒకటి చేయాలి కదండి 9 రోజులు, దానికని ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు లైట్గా సాల్ట్ చల్లుకుంటాము. శనగలలో ఆల్రెడీ వేస్తున్నామండి. ఇప్పుడు ఈ క్యారెట్, పచ్చిమిర్చి వీటికన్నిటికి సరిపోయేలాగా లైట్గా కొద్దిగా చల్లుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇట్లనే చేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టి మీరు తినండి. ఓకే వీవర్స్, నేను శనగలు గణపతికి పెట్టి నేను తింటాము. మీరు కానీ ఇట్లనే చేసుకొని తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.